మనలను ఆరాధనలో నడిపించుటకు అనుదిన జీవాహారం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆనందం అనేది మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం. అందుకే మనిషిని ఆనందపరచడానికి అనేక హాస్యప్రధానమైన కార్యక్రమాలు నేడు ప్రసారమవుతున్నాయి. కానీ క్రైస్తవులమైన మనం మన ఆనందాన్ని లోకంలో వెతుకుతున్నామా లేక దేవునిలో వెతుకుతున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం మంచి కార్యక్రమాలు చేసి దేవుణ్ణి మహిమపరచడంలో ఆనందించాలే తప్ప ఈ లోక సంబంధమైన విషయాలలో అతిశయింపకూడదు. కానీ నేటి కాలంలో మనిషి ఇతరులు బాధపడినప్పుడు, ఇతరులు అపజయం పొందినప్పుడు ఎక్కువ ఆనందపడడానికి అలవాటు పడ్డాడు. ఇతరులని కించపరచడంలో తన సంతోషాన్ని వెతుక్కునే నీచ స్థితికి నేటి సమాజం దిగజారిపోయింది. కానీ మనం దేవుని సన్నిధిలో ఆయన ప్రేమయందు ఆనందాన్ని పొందుకునే వారిగా ఉండాలి. పాపాన్ని జయిస్తూ మనం చేసే ప్రతి కార్యక్రమం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ మనం ఆనందపడాలి. మన అతిశయం ఆనందం దేవుని యందే ఉండాలి. అట్టి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థించుకుందాం.